వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ చైర్మన్ల ఎన్నిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నటువంటి అఫీషియల్ గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తొర్రూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు చూసినా, ఆ విజువల్స్ చూసినా, అక్కడ ఫోటోలు చూసినా, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించి ఆయన పిఏ మీద జరుగుతున్నటువంటి దాడులు చూసినా, అధికారులని భయపెట్టి, మభ్యపెట్టి, బెదిరించి మాజీ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఓటు కోసం కడియం కావ్యతోటి వేయించుతున్నటువంటి ఓటు వ్యవహారం చూసినా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అన్ని చర్యలకు పాల్పడి ఇవాళ కార్పొరేషన్లని, మున్సిపాలిటీని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 64 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మార్క్ రీచ్ అవ్వాలంటే ఇటువంటి పాటలు పడాలి. పడకుండా తప్పదు. అంటే నిజంగా ఎన్ని చిత్రాలు చూడాలో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చిత్రాలు చూస్తున్నాం. అంటే అధికార పార్టీ పెద్ద ఎత్తున బీజేపీ బద్ధశత్రువు, కానీ అదే బీజేపీతో మద్దతు కూడగట్టి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లతోటి కూడగొట్టి అలియాబాద్ లాంటి మున్సిపల్ పీఠాన్ని కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తీసుకుంటే చాలా వ్యవహారాలు, ఇప్పుడు కామారెడ్డిలో తీసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అక్కడ బీఆర్ఎస్ సభ్యులు కూడా కొంత సహకరించినటువంటి పరిస్థితి. ఇక ఎక్స్ అఫిషియో ఓటు కోసం కాంగ్రెస్ పార్టీకిలో కండువా కప్పి బీఆర్ఎస్లో ఓటేయించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయించి 4 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ని గెలిపించినటువంటి ఘనత పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిది. సరే, ఇప్పుడు ఆయన ఏ పార్టీ అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ కోసం ఇప్పుడు సీట్లు గెలిపించాడు, మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకే గెలిపించాలని చెప్పాడు ఆయన. ఇటువంటి చిత్రాలు చూసాం మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు ఆయనతో పాటుగా ఒకే కారులోనే బీజేపీ ఎంపీ కూడా ఎక్స్ అఫిషియో ఓటు కోసం వెళ్ళారు. ఇది ఒక కొత్త చిత్రం. సరే, ఆయన ఎమ్మెల్యే, అక్కడ స్థానికంగా ఎంపీ ప్రోటోకాల్ ఉంటుంది, ఎవరి వాహనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు ఒకటే ఓటేయటం కోసం ఎక్స్ అఫిషియో సభ్యులుగా కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక తొర్రూరు విషయం తీసుకుంటే చాలా సీరియస్గా ఇవాళ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. బాహాబాహికి దిగారు. ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించి వ్యవహారం చాలా సీరియస్గా మారుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అక్కడ ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడం కోసం 16 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 9 గెలిచింది మెజారిటీ వార్డులు, కాంగ్రెస్ పార్టీ 7 గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ కడియం కావ్య ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి ఎక్స్ అఫిషియోగా ఓట్లు వేసి అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 9కి బలం చేకూర్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా చైర్మన్ ఎన్నికను ఇప్పుడు ఇరు పార్టీలు కూడా సమంగా చేసుకొని ఇప్పుడు చైర్మన్ని ఎన్నుకొని లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలి. ఆ లాటరీలో మళ్ళీ గోల్మాల్ ఉంటుంది. అందుకని ఏదో ఒకటి చేసి దాన్ని ఒక్క చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదలట్లేదు. అంటే పెద్ద ఎత్తున అంటే తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ వచ్చింది, కైవసం చేసుకుంది. కానీ ఆ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఓట్లతోటి ఇప్పుడు తిప్పేస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకేమి, ఇప్పుడు ఎవరైతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించి ఓటు హక్కుని కూడా తుంగలో దొక్కారో నేను బహిరంగంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును తిరస్కరించారు. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ఉందని ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు అవమానం జరుగుతోంది. ఇవాళ వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ ఓటుని మిస్ అవుతే ఖచ్చితంగా పీఠం మారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఈయన నామినేటెడ్ ఎమ్మెల్సీగా గుర్తిస్తూ తనకు రాజ్యాంగబద్ధంగా లభించే ఎక్స్ అఫిషియో ఓటు హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నిరాకరించారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన స్వయంగా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ట్వీట్ కూడా పెట్టాడు, నా హక్కు నాకుంది, ఎందుకు నాకు హక్కు లేదు? లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లకు ఓటు వేస్తేనే గెలిచినటువంటి తనకు వరంగల్లో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వేయించుకునే హక్కు నాకు ఉంటుంది. కానీ ఆ హక్కుని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది అని అదొక అదొక చిత్రం. ఇట్లా పెద్ద ఎత్తున కామారెడ్డి మున్సిపాలిటీ అయితే సీన్ రివర్స్. అక్కడ ప్రతినిత్యం కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటారు. కానీ అక్కడ సయోధ్య కుదిరి అక్కడ చైర్మన్ కోసం ఒకరికొకరు సహకరించుకున్నటువంటి పరిస్థితి. ఇక తొర్రూరులో పొలిటికల్ వార్ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. పటాన్చెరు విషయం తీసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ గెలిపించినటువంటి పరిస్థితి. ఇక జగిత్యాల విషయం అయితే నాన్ స్టాప్గా డాక్టర్ సంజయ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే, ఆయనకి జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎక్కువ శాతం జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల్ని అక్కడ జగిత్యాల్లో గెలిపించారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ
జీవన్ రెడ్డికి మొండి చేయి చూపించి డాక్టర్ సంజయ్ వర్గీయులకే చైర్మన్ పదవిని కట్టపెట్టడం అనేది ఇదొక పెద్ద విచిత్రం. అంటే కాంగ్రెస్ పార్టీ అటు ప్రజలనైనా, ఇటు నాయకులనైనా అవకాశం కోసం, అవసరాల కోసం వాడుకుంటోంది అనేది జీవన్ రెడ్డి లాంటి ఎపిసోడ్స్ చూసినా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి తప్పుతున్నటువంటి వ్యవహారం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అవకాశవాద రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు ఈ మున్సిపల్ చిత్రాలన్నీ చూసిన తర్వాత. కొత్తగూడెం సంబంధించి కూడా సిపిఐ, కాంగ్రెస్ మధ్య కూడా అటువంటి బంధమే ఉంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చిత్రాలు చూసుకుంటే చాలా అంటే రాజకీయాలకు ఎథిక్స్ ఉన్నాయా లేదా అనే డౌట్ ఒకటొస్తుంది. తర్వాత స్థానిక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం అక్కడ పార్టీలు సహకరించుకునేటువంటి విధానం. అట్లాగే ఇక అధికార పార్టీ అయితే ఇంకా చెప్పనే వద్దు. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పోలీసులను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాంపులకు తోలుతున్నారు. క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. అయినా ఆ క్యాంపులకి పోలీసులు బలవంతంగా వెళ్తున్నారు. వెళ్ళి నాయకుల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటింగ్‌కి వెళ్తుంటే వాళ్ళ ఓటింగ్ కూడా వెళ్ళనీయకుండా ఇండిపెండెంట్‌లను గాని, లేదంటే గనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అడ్డుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా బండబూతులు తిడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పైకి చెప్తుందొకటి, గ్రౌండ్ లెవెల్‌లో క్షేత్రస్థాయిలో జరుగుతుందొకటి. సో చూద్దాం. ఎందుకంటే ఇక అన్నిటికంటే మించి కూడా కేతనపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఎన్నికను వాయిదాకు వివేక్ వెంకటస్వామి కుట్ర కూడా పడినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగి వాయిదా కుట్ర లేపారనే ఉద్దేశంతో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగటం. మరోవైపు ఆయన మంత్రి వివేక్ తీరుపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గానే వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు కూడా మన కేతనపల్లిలో కనిపిస్తుంది. సో ఇట్లా ఎక్కడిదక్కడ ఆ, అధికారాన్ని ఉపయోగించుకొని మంత్రులు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, పోలీసులను మరీ విచ్చలవిడిగా ఉపయోగించుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నయానో భయానో కార్పొరేషన్ స్థానం మా ఖాతాలో పడాలి. ఎందుకంటే 90 మార్కులు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా పాలనకు నిదర్శనం అని చెప్తున్నటువంటి ఆయన ఇన్ని పాటలు పడితేనే ఆ పాలన నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో మరి దీని ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీలో కానీ, లేదంటే కనుక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అట్లాగే సిటిజన్స్ పల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.